సరిగ్గా 2 దశాబ్దాల కిందటి వరకు ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, చెట్లు, చెరువులతో పచ్చని ప్రకృతితో అందంగా కనిపించేది. ఇంకా చెప్పాలంటే అదొక అటవీ ప్రాంతం. కానీ ఇప్పుడు చెట్లు, గుట్టలు ఏవీ కనిపించట్లేదు. మైనింగ్ పేరిట కరీంనగర్లో కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విధ్వంసం కొనసాగుతోంది. అభివృద్ధి ముసుగులో పర్యావరణం నాశనమవుతోంది. ఒకప్పుడు పచ్చటి ప్రకృతి ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు క్వారీ పేలుళ్లు, దుమ్ము, ధూళి మాత్రమే కనిపిస్తున్నాయి. సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు. కరీంనగర్ అంటే గ్రానైట్ పరిశ్రమకు కేర్ ఆఫ్. ఇది నాణానికి ఒక కోణం. మరొక వైపు ఈ గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి పేరిట పల్లెల్లో విధ్వంసం కొనసాగుతుంది. ఆ విధ్వంసం ఏ విధంగా కొనసాగుతుంది, పల్లెలు ఎలా చితికిపోతున్నాయి, రైతుల పరిస్థితి ఏంటి, నేను వివరించే ప్రయత్నం చేస్తాను, రండి. కరీంనగర్ పేరు చెబితే గుర్తొచ్చేది గ్రానైట్ ఇండస్ట్రీ. ఏటా 500 కోట్ల ఎగుమతుల వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 400 చోట్ల గ్రానైట్ మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పరిమితులకు మించి కొండల్ని పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న రాళ్లను సైతం తొలుస్తున్నారు. దాంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. పచ్చని పల్లెల్లో పంటలు చేతికందకుండా పోతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నాం. ఇక్కడ మనం కమాన్పూర్ ఊర్లో పొలాలు చూడవచ్చు. ఈ పొలాలలో మొత్తంగా గ్రానైట్ పరిశ్రమతోని పూర్తి ఆ బూడిదంతా ప్రయాసంతా వచ్చి పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగినప్పుడు వచ్చి మొత్తం ఇక్కడ పడుతుంది. దీంతో పూర్తిగా పంటలన్నీ కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఇళ్ళు కూడా బీటలు వాడుతున్నాయి. కొత్తపల్లి, గంగాధర, బోయినపల్లి మండలాల్లోని అన్నదాతలకు మైనింగ్ శాపంగా మారింది. దుమ్ము, ధూళితో పంట నాణ్యత దెబ్బతింటోంది. కొన్ని చోట్ల పూర్తిగా పంటలు నాశనమవుతున్నాయి. మైనింగ్ ప్రభావానికి తీవ్రంగా గురవుతున్న కమాన్పూర్ రైతాంగం ఏమంటున్నారో చూద్దాం. మొత్తం ఇది బూడిది, మొత్తం పంట రాకుండా నష్టం అవుతుంది. ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఇది? ఈ 2-3 సంవత్సరాలు ఉంది. మా ఇండ్లు మెల్ల 70 ఇండ్ల దాకా ఉన్నాయి. మా పొలాలు ఉన్నాయి, అంతే. పొలాలు ఇండ్లు కలిసి ఉన్నాయి. ఇక వీటి వినబడుతుంది. మా తలాపుకే పడ్డది. దుమ్ము వస్తుంది, గ్రానైట్ దుమ్ము వస్తుంది, ఇటుక బయటలో వస్తుంది, మట్టి మన్ను మసడం అన్యాయం జరుగుతారు. చెప్తలేరు, వాళ్ళు చెప్పినా ఇంటలేరు. ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ ఈ గ్రానైట్ క్వారీలతోని ఇది ఎత్తుగల ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే నీటి సౌలభ్యం లేక, మరొక వైపు గ్రానైట్ క్వారీల ఏర్పాటుతోని, క్రషర్స్ ఏర్పాటుతోని పూర్తిగా నీళ్ళన్నీ కూడా భూగర్భ జలాన్ని పడిపోయి ఇక్కడ బోరింగ్ 1000 ఫీట్లకు వేసినప్పటికీ కూడా చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది. నైటు శబ్దాలకు పిల్లలు పాడుకుని లేచి ఉలికిపోవడం, ప్లస్ ఈ దుమ్ము ద్వారా మాకు శ్వాసకు సంబంధించిన సమస్యలు రావడం, చిన్న పిల్లలు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఇంకా చిన్నపిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ గ్రానైట్ అనేది మొత్తం తీసేయాలి. కరీంనగర్తో పాటు మరో 4 జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించిన లోయర్ మానేర్ డ్యాం నిర్మాణం కోసం ఈ గ్రామం ఎంతో త్యాగం చేసింది. కానీ ఇప్పుడు వీళ్లను పట్టించుకున్న నాథుడు లేడు. ఈ కమాన్పూర్ గ్రామంలో లోయర్ మానేర్ డ్యాం ఏర్పాటు చేసిన సందర్భంలో కమాన్పూర్ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు 100కు 70% భూములు మేము వ్యవసాయ భూములను డ్యాంలో కోల్పోవడం జరిగింది. ఆ మిగతా 30% భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 15% మాత్రం వ్యవసాయ భూములు ఉన్నాయి. మిగతా 15% గుట్టలు వీటితో పాటే ఉన్నది. కాబట్టి 15% వ్యవసాయం చేసుకునే భూమిలో కూడా ఈ గుట్టలలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం వల్ల దాని నుంచి వచ్చే అటువంటి ఈ పొగ, దుమ్ము, ధూళి వల్ల ఈ సరైన పంటలు రాక తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అభివృద్ధి పేరిట పెరుగుతున్న విలాసాలకు అలవాటైన మనిషికి అభివృద్ధి ముసుగులో ప్రకృతి విధ్వంసం కనిపించకుండా పోతోంది. దాంతో పచ్చని పర్యావరణం మాయమై వాతావరణం కలుషితమవుతోంది. ఇకనైనా ఈ అక్రమ మైనింగ్ పై దృష్టి పెట్టి తమ గ్రామాల్ని కాపాడాలని కొత్తపల్లి, గంగాధర, బోయినపల్లి మండలాల్లోని అన్నదాతలు వేడుకుంటున్నారు. మొత్తంగా ఒకవైపు అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ మరొక వైపు విధ్వంసం కనిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటి పట్ల ఖచ్చితంగా ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.